ఒక లైక్ చేసి ఓం నమః శివయ్య అని కామెంట్ చేయండి. మౌనంగా ఉండడం వలన వచ్చే శక్తిని తెలుసుకోండి. ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. తన భార్య ఎప్పుడు పరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. భార్య ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏదో ఒక సమస్య వస్తుండేది. ప్రతిరోజూ ఇలా జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకరోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకుని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెబుతాడు. అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకుని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి గురుదేవా, నా భార్య ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాను. తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉందామని చెబుతూనే ఉన్నాను. కాని నా మాట అస్సలు వినడం లేదు. దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను. అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఎక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు. అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్లి ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను. నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని. కాని నేను అన్నింటిని విడిచి ఇక్కడకు వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి, మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత, పశక్తి పెరుగుతుంది. మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్లీ మీ పాత దినచర్యలు పాటించాలని గురువు అంటాడు. ఇక అందరూ శిష్యులు వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు. గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్లిపోయారు. కాని అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకొని, నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను. అది మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయనా, నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు, అది నీవల్ల సాధ్యం కాదు. నువ్వు దానిని పూర్తి చేయలేవు. అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువు అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు గురుదేవా, మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను. మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, సరే అయితే నువ్వు మొత్తం మౌనంగా ఉండాలి, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇదే నీ సంకల్పమని చెబుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఇది కూడా ఒక సంకల్పమా? ఇది చాలా సులభం. ఒకే నెల కదా మౌనంగా ఉండేది, ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెబుతాడు. అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయాడు. అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది. అతనికి ఒకరోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు. కాని రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది. మూడో రోజు అతని మనసు బరువైంది. ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా లాడుకుంటున్నారు. తాను కూడా వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాని అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్య పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరివెక్కింది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. అతని ఆలోచన కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు. ఇక అతను నేరుగా గురు వద్దకు వెళ్లి ఒక బాధ్యత మీద రాసి చూపించాడు. గురుదేవా, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడకుంటే నాకు శ్వాస ఆడడం లేదు, నాకు ప్రశాంతత లేదు. మానసికంగా నేను ప్రశాంతంగా లేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? సంకల్పాన్ని వదిలివేయాలంటూ రాసి చూపించాడు. అది చదివిన గురువుగారు, నాయనా, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే, సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది. నీతోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలో సాగిపోతున్నారు. నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు. కాని నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టమని చెబుతాడు. ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్లిపోయాడు. అప్పటినుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లిపోయేవాడు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఆశ్రమంలోని అందరూ శిష్యులు సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు. కాని అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఎవరితో మాట్లాడడం లేదు. ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు.
15 రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్లి ఇలా రాసి చూపించాడు. గురుదేవా, నేను బయటికి మౌనంగానే ఉన్నాను కాని నాలోపల చాలా శబ్దాలు, అరుపులు వినబడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను బయట ఎంత మౌనంగా ఉంటానో లోపల అంతగా అరుస్తున్నాను. గురుదేవా, ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అవును, నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కాని ఎప్పటివరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటివరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటాడు. గురువుగారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగసిపోయింది కాని అడవుల్లోకి వెళ్లిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగరాలేదు. ఆశ్రమంలోని చంపేశాయేమో అని అనుకున్నారు అందరూ. అతనిని చాలా వెతికారు కాని అతని జాడ ఎక్కడ దొరకలేదు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడిని అడవిలోనే క్రూర జంతువులు తినేశాయని. కాని గురువుగారికి అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా? అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువుని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నువ్వు చెప్పిందైనా అయి ఉండొచ్చు, లేదా అతని తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు. అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్లడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని గురువు అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవ, ఎక్కువ మాట్లాడడం అంత ప్రమాదమా? అప్పుడు ఆ గురువు, నాయన, మానవునికి ఉండే అనేక దున్హకాలలో ఒక దున్హకం ఏమిటంటే మౌనగా ఉండకపోవడమే. మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి. మనలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు. వారికి తమ గురించి అన్ని చెప్పేయాలని అనుకుంటారు. తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు. తాను చెబుతున్నది సరైనది అంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు. ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవరికి లాభముండదు. అంతేకాదు, వారి శక్తి, విలువైన సమయం, వాళ్ల గౌరవం కోల్పోతారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవ, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయన, పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి, మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెబుతాడు. ఆశ్రమాన్ని విడిచి 3 నెలలు గడిచిపోయాయి. కాని అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయం మరిచిపోయారు. కాని ఒక రోజున అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి ఆశ్చర్యపోయారు. అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కన్నులలో పూర్తిగా శాంతి కనిపిస్తుంది. ఆశ్రమంలోకి రాగానే అందరూ శిష్యులు మాట్లాడుతున్నాడు కాని ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడటం లేదు. అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా, ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్నాడు. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తరువాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా? నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుడు కన్నులను బాగా గమనించి, నాయనా, నువ్వు ఇంకా మౌనంలో ఉన్నావు. నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్లినప్పుడు బయటికి మాట్లాడలేదు కాని నాలోపల చాలా రకరకాల శబ్దాలు, అరుపులు వినిపించేవి. నా మనసులో చాలా రకరకాల ప్రశ్నలు ఉండేవి. నేను ఇంకా అడవి లోపలికి వెళ్లాను. ఎంత పెద్ద తప్పు చేశాను నేను? నా కుటుంబీకులతో, నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది. చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి కాని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి పాత విషయాలన్నీ తొలగిపోయాయి. ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను. ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవ్వరు లేరు. మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు ఏ ఆలోచన లేదు, ఎవరితో మాట్లాడవలసిన అవసరము లేదు. ఆ రోజు నాకు పూర్తిగా 4 వైపుల నుండి శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కాని నేనే వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏమిటంటే గాలివీస్తున్న శబ్దం, పక్షుల కిలకిల శబ్దం, పారేనీటి శబ్దం విన్నాను. పైపుల నుండి నాకు శాంతి లభించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడు ఎంత శాంతి లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను. గురుదేవా, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. నేను అన్ని చూస్తున్నాను, నడుస్తున్నాను కాని నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. నా మనసులో ఏ ఆలోచనలు లేవు. ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము. లోకల్లో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడుతాం. మనం ఎదుటివారు చెప్పేది వినం, ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం. దీనివల్ల మన విలువైన శక్తి, సమయం 2 వ్యర్థమైపోతాయి అని గురువు చెబుతాడు. ఇదంతా విన్న శిష్యుడు దూరంగా వెళ్లిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతున్నాడు, చూడండి, ఎప్పుడైతే
ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారు, ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారు. అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని, శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెబుతాడు. ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకుని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.